హాయ్ అండి. హాయ్. బాబు గారి పరిపాలన ఈ 5 సంవత్సరాలు ఎలా ఉండబోతుంది అంటారు? బాబు గారి పాలన 5 సంవత్సరాలు నెంబర్ 1గా ఉంటుందమ్మా. ఏ రిజల్ట్ వచ్చిన 3వ రోజే రాజధాని కంప మొత్తం బీగించారు, రోడ్లన్నీ క్లీన్ చేశారు, బజార్లు లైట్లు వేశారు. నిన్న మా ఊరు వచ్చి పింఛన్ ఇచ్చారు. ఇంటికి వచ్చి ఒక ఇంట్లో కూర్చొని టీ తాగి పింఛన్ ఇచ్చి గంటన్నర మీటింగ్ చెప్పి వెళ్ళారు. మా ఊరు పొలాల గురించి కూడా అడిగాం. ఇక్కడ పూలింగ్ ఇలా 2 రోజులు ఉండాక ఆలోచిద్దామని చెప్పారు. అది సంగతి. రేపు 6వ తారీఖు ఫ్లాట్లో కంపు విగుతారంట. మరి ఆ రోజు టెండర్లు వేస్తామని చెప్పారు. బాగానే ఉంది ఇప్పటికి నెంబర్ 1. ఆయన 3 నెలల నుంచి ఇస్తానన్న 3,000 కూడా ఇచ్చి కలిపి 7,000 ఇచ్చేసారు నిన్న. ఒక సీఎం ఇండి తనే స్వయంగా వచ్చి ఇచ్చారు కదా పింఛన్ 7,000. అది ఏ సీఎం అని ఇచ్చారు అలాగా? ఏసీఎం ఇస్తే ఈయన పేరు ఎట్ట చెబుతాం? ఎవరు ఇలా కావాలనే వచ్చాడు. ఊరు దగ్గర ఉంది, అందరికీ అప్పచెప్పాడు. అందరూ ఒక వాలంటీర్ లేకుండా కూడా 95% నిన్న పనిచేశారు. పని అవ్వలేదా? వాళ్ళు వాలంటీర్లు లేకపోతే పని అవ్వదు, అది ఇది చెప్పారు. నిన్న ఎట్ట అయింది? నారా లోకేష్ గారి గురించి మీ అభిప్రాయం ఏంటండి? నారా లోకేష్ గారు నెంబర్ 1 చేస్తాడమ్మా ఏరియా మొత్తం. ఆయన పదవి ఆయన దక్కించుకుంటాడు, ఆయన ఉద్యోగాలు తెప్పిస్తాడు, కంపెనీలు తెస్తాడు. ఆయన్ని పప్పు అన్నారు, ఇప్పుడు నిప్పయ్యారా? పప్పులాగానే ఉంటుందమ్మా. ములక్కాయలు చారు కడితే పప్పు చారు అయింది. అది ఇప్పుడు దేశం అంతా బాగాడు పప్పు చారులాగా. అది రోజే అయింది, పప్పు కాదు, అది శుద్ధ అయింది. అది పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారు కదా, దాని మీద మీ అభిప్రాయం? పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారు, అందరు లెక్కలు తెలుస్తున్నారు. ఆయన ఇది ఇచ్చాడు, ఇక పౌర సరఫరాలు ఇచ్చారు కదా, ఇదంతా లెక్క తీస్తున్నాడు. అక్కడ రాత్రి ఎర్రచందనం ఎవడో తోలారంటే వాళ్ళ గురించి కూడా చెప్పాడు. అవన్నీ బయటికి చెప్తా అంటున్నాడు. నెంబర్ 1. బాబు గారి పరిపాలనకి జగన్ గారి పరిపాలనకి తేడా ఏంటండి? జగన్ పరిపాలననేమో అందరు తిని నిద్రపోయారు. బాబు గారి పాలన లేచి అందరు పని చేస్తారు మీకులాగా. తెల్లారిపాటికి వచ్చారుగా మీరు, అది లెక్క. వైసీపీ వాళ్ళు ఎందుకు ఓడిపోయారు? నిద్రపోటాను, అందరి మీద కలపడతాం, అడ్డం వచ్చిన వాళ్ళ దంతం, లేనిపోయిన కేసులు పెడతాం. ప్రతి వాళ్ళు కొట్టించారుగా, మీరు చూశారుగా అన్నీ. ఒక మంచి పని చేయడు. పాస్ పుస్తకాల మీద ఆయన బొమ్మలు అంటాడు. మా తాత ఇచ్చిన పొలాల మీద ఆయన బొమ్మ ఏంటి? సగం దెబ్బ కొట్టింది అది. సగం మంది పని చేయలే. సగం మంది శాఖలు కదా, నీటిపారుదల శాఖ ఇచ్చారు. ఎవరికి? నీటిపారుదల శాఖ. ఆయన నీళ్ళంటే తెలుసు అసలు ఆయనకి? లమ్మడిల్ని సవాళ్ళని పెట్టుకుని డ్యాన్సులు వేస్తున్నాడు ఆయన. ఏట్లో నీళ్ళు లేవు ఇవాళ. చూడండి, ఏట్లో నీళ్ళు ఉన్నాయా? ఆయన డ్యాన్సులు వేస్తున్నాడు. మొత్తం చేశాడు. అందుకని అందరూ పోయారు. ఆ గుడిగాడి నానికి ఇచ్చారు పౌర సరఫరాలు. ఎక్కడి నుంచి బియ్యం వస్తున్నాయో ఎవడు అమ్ముకున్నాడో తెలియదు. మొత్తం కాకినాడ నుంచి ఇతర దేశాలు పోయినాయి బియ్యం. రోజా గారి గురించి మీ అభిప్రాయం ఏంటండి? రోజా ఏమైంది, డ్యాన్సులు వేసుకోవటే. రికార్డింగ్ డ్యాన్స్ పెడుతున్నట్టు ముఠాలకి. మరి ఏరోపూర్ణానికి పెట్టాలి వచ్చేవాడు. మరి ఎంత తీసుకుంటుందో అది. మీకు ఏమైనా తెలిస్తే ఇంత తీసుకుంటున్న డబ్బులు అని మాకు చెప్పండి. అది వాడిని తిట్టు, ఈయన తిట్టు, అన్ని పెళ్ళిళ్ళు ఇన్ని పెళ్ళిళ్ళు. దానికి ఎందుకు? ఎవరు పెళ్ళిళ్ళు చేసుకుంటే ఆమె ఏమైంది? ఎక్కడ తెలుగుడు దొరక ఆడపోయి చేసుకుందా? అంతేగా. ఇక్కడ అందరు చెయ్యి అంటే వాడిని చేసుకుంది. ఇక్కడ ఎవరికి నచ్చలా, ఏం లోకల్ని అంటది. అది సంగతి. ఓకే, థ్యాంక్స్. నారా లోకేష్ గారి గురించి మీ అభిప్రాయం చెప్పరా? మంచోడు, బాగా చేయాలని కోరుకుంటున్నాను. ఇంకా బాగా చేస్తే ఇంకా మెజారిటీ కొంచెం ఇంకా రావాలని కోరుకుంటున్నారు. బాబు గారి పరిపాలనకి జగన్ గారి పరిపాలనకి తేడా ఏంటండి? ఏమంటే ఆయన సీనియర్ చంద్రబాబు గారు, ఆయన జూనియర్ కదా, ఈయన సీనియర్. బాగుంటుందని మా అభిప్రాయం. 29 గ్రామాలంటే మాది రాజధాని ఇక్కడ తీసుకొచ్చి పెట్టాడు కాబట్టి చంద్రబాబు గారు మేము సపోర్ట్. నారా లోకేష్ గారుని పప్పు అన్నారు, ఇప్పుడు నిప్పయ్యారా? అంతే కదండి. అన్నోళ్ళు అడగాలి కానీ నేను ఎప్పుడు టీడీపీ అండి అసలు మామూలుగాను. అన్నోళ్ళు అన్నారు కానీ ఇప్పుడు నిప్పయ్యాడు కదా. అది బాబు గారు 5 సంవత్సరాల్లో పరిపాలన ఎలా చేయబోతున్నారంటారు? బాగా అభివృద్ధి చేస్తాడని నేను కోరుకుంటున్నాను. మా ఊళ్ళో వాళ్ళు కూడా అట్లాగే కోరుకుంటున్నారు. చేయాలనిపించి గెలిపించుకున్నాము లోకేష్ గారిని. అట్లాగే అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం.
బాబు గారే స్వయంగా వచ్చి పింఛన్ 7,000 ఇచ్చారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? ఇంకేముందండి, దేశంలోనే జరగలేనిది ఇక్కడ పెనమాకలో జరిగింది. దాని మూలన ఆయన చంద్రబాబు గారు చేశారంటే ఆయన గొప్పతనం, అది ఆయనకే చేశాడంటే గొప్పతనమేగా. అలా ఏ సీఎం అని చేశారా? నాకు తెలిసి చేయలేదు అనుకుంటున్నాను, చంద్రబాబు గారు చేశారు. అది పవన్ కళ్యాణ్ గారి గురించి మీ అభిప్రాయం అండి? పవన్ కళ్యాణ్ గారు అంటే మంచి మా ఇదేనండి, కలిసి ఉన్నాం కాబట్టి, కూటమిగా కలిసి ఉన్నాం కాబట్టి మంచి అభిప్రాయమే ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.